ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న ఎపిసోడ్ నాగ్ సారు అసలు మారుస్తూనే ఉన్నాడు. సంజన గారిని ఎలాగైనా లోపలికి పంపించేయాలని ఫిక్స్ అయ్యాడు. అక్కడ ఫిక్స్ అయినప్పుడు ఫస్ట్ నలుగురు అన్నాడు. ఆ నలుగురిలో ఇద్దరు ఒప్పుకోలేదు. మళ్ళీ వేరే ఆప్షన్కి వెళ్ళిపోయాడు. సో హౌస్లో ఎవరైనా సాక్రిఫైస్ చేస్తే అన్నా అయిపోతుండే, ఎలాగో అలాగో పంపించేయాలనుకున్నారు. మరి ఓ 2 రోజులు సీక్రెట్ రూమ్లో పెట్టేసి లోపలికి పంపిస్తే అయిపో కదా. ఎందుకు ఈ స్టేజ్ మీద హంగామా ఇదంతా? ఎందుకు ఈ 2 వీక్స్కే ఈ ఫేక్ డ్రామాలు? ఒకరేమో కాఫీ త్యాగమట, ఒకరేమో జుట్టు త్యాగమట, ఒకరేమో బాడీలో పార్ట్ అని చెప్పేసి చైను నేను ఎవరికి చూపించను అన్న వ్యక్తి ఆ చైన్ తీసుకొచ్చి సాక్రిఫైస్ చేస్తాడు. మళ్ళీ ఆయననే ఏం చేస్తాడు? ఆయననే ఈమె ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ కూడా దివ్య నిక్త బట్టలు దొంగతనం చేసిందని చెప్పేసి. అసలు ఇది అంటే ఈ 2 వీక్స్కి అంత త్యాగాలు చేసేంత బాండింగ్ అయితే ఏర్పడలేదు కదా. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? అంటే ఆడియన్స్ ఫేక్ అంటే ఆడియన్స్లో మంచి అయిపోదామనా ఏంటి? అసలు నాకు అర్థం కాదు. 2 వీక్స్కే ఇంత జుట్టు త్యాగం చేసేంత, కాఫీ దొంగతనం చేస్తేనే నువ్వు ఓర్చుకోలేదు, 2 రోజుల నుంచి లొల్లి చేస్తుంది తనుజ. అటువంటి అప్పుడు ఈమె ఎలా కాఫీ త్యాగానికి ఒప్పుకుంది? అసలు ఏం బాబా, ½ సంజన గారు ఎపిసోడేనా? ఓకే, సంజన గారు కంటెంట్ ఇస్తున్నారు, ఓకే, అంతవరకు మరీ ఇంత ½ ఆమెకే పెట్టేసి ఏంటో ఏమో ఏం నడిపిస్తున్నారేమో బిగ్ బాస్. అసలు పరమ చెత్త అనిపించింది నాకు కాసేపు. కానీ నాకు సార్ సూపర్ అనిపించారు. ఒక్కొక్కరిని అడిగే విధానం, ఒక్కొక్కరిని మాటకు మాట కన్విన్స్గా మాట్లాడము, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు. నాగ్ సార్కి చాలా అసలు ఇంత బాగా ఏ హోస్ట్ హ్యాండిల్ చేయలేడేమో అన్నంతగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఒక్కొక్కరికి పాయింట్ టు పాయింట్ వేస్తున్నాడు అనిపించింది. ఇంకా సంజన గారు ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేశారు, ఒప్పుకుంటా. కానీ త్యాగాలు ఏంటబ్బా? భరణి గారికి నచ్చకనే చెప్పాడు. ఆయన చేయను పెట్టేయని చిటుక్కున తెచ్చేసి పెట్టేసిండు. ఆ రోజు స్టేజ్ పై నుంచి అటే వెళ్ళిపోతా అన్న వ్యక్తి, నా వాళ్ళలో పాట అన్న వ్యక్తి ఆమె కోసం ఎట్లా ఇస్తాడు? మళ్ళీ ఎలిమినేట్ అవ్వడానికి సెకండ్ ఛాన్స్ ఉందా? సెకండ్ ఛాన్స్ కోసం అంటే ఫస్ట్ సంజన గారి పేరు చెప్తారు, సెకండ్ ఇంకెవరైనా ఉన్నారా అంటాడు. సో నాకు సంజన పేరు నచ్చలేదు, మరి సెకండ్ ఇంకెవరైనా ఉన్నారా అని నువ్వు అక్కడ ఎందుకు కొట్లాడలేదు? ఇక్కడ ఎందుకు బాక్స్ అంత ఈజీగా ఇచ్చేసావు అనిపించింది నాకు. తనుజాకు సంజనకు పడతనే లేదు, ఊకే గొడవ పెట్టేసుకుంటారు, చిటికి మాటికి గొడవ పెట్టేసుకుంటున్నారు. మరి అటువంటి అప్పుడు నువ్వు ఎట్లా కాఫీ త్యాగం చేస్తావు? పోనీ రీతుకు ఆమె కొంచెం బాండింగ్ ఉంది, జుట్టు కట్ చేసుకున్నంత బాండింగ్ ప్రేమ ఎక్కడి నుంచి? ఇమ్ముకు సంజనకు బాండింగ్ ఉందంటే ఓకే, వాళ్ళ తల్లి బిడ్డలా ఫీల్ అవుతున్నారు. క్యాప్టెన్ త్యాగం చేసింటే ఓకే. ఇక్కడ శ్రీజ అండ్ సుమన్ శెట్టి సూపర్ అనిపించారబ్బా. శ్రీజ నేను ఇవ్వలేను అని చెప్పేసింది, సుమన్ శెట్టి కూడా నాకు అవ్వదు అని చెప్పారు. ఎందుకంటే సుమన్ శెట్టికి సంజనకు పడదు. అసలు వీళ్ళు రియల్ అనుకోవాలా, వీళ్ళు ఫేక్ అనుకోవాలి, అసలు ఏమనుకోవాలి ఏంటి? అందరు సూపర్ 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 డూపర్ అని పెట్టేసుకుంటూ పోతున్నారు. ఏం సూపర్ ఏం డూపర్ నాకు అర్థం కావట్లేదు. అంతా ఫేక్ అబ్బా, ఫేక్. ఇదంతా అంత ప్రేమ లేదు. నీకు ఆమె కాంపిటీటరు వెళ్ళిపోతే పోయిందే అని ఊకోవాలి తప్ప త్యాగాలు చేసేంత ఏంటి ఇది? నాకు అర్థం కాదు. గుడ్ బుక్స్లో ఉండాలనా? అందరి దృష్టిలో గుడ్ అయిపోవాలనా? నాకు అదే అర్థం కావట్లేదు. ఏం ఆడుతున్నారు మీరు? ఇంకొకటి, రాముకు గడ్డి పెట్టింది సూపర్. ఎందుకంటే రామయ్య బిడ్డ, నేను చీప్ పనులు చేశానా, నీకు పాట పాడద్దు, ఇవన్నీ ఎంత మంచిగా చెప్తాను నేను నీకు. ఎందుకంటే సాంగ్ పాడితే వెయ్యరంట, ఎడిటింగ్లో లేపేస్తారంట. సో నువ్వు సాంగ్ పాడకు, నువ్వు మంచిగా ఉండు. నీకు ఎన్ని చెప్పాను, ఎన్ని చేశాను నేను. నువ్వు నాకు ఏమంటున్నావు? చీప్ పనులు చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గడ్డి పెట్టేస్తుంది. రాము కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఏమో అనిపిస్తుంది. అతనికి ఇక్కడ మాట్లాడింది ఇంకో దగ్గర గుర్తుండట్లేదని కాదు, అక్కడ లొల్లు అవుతుంది కదా, ఏమైపోతుందో ఏమో అని చెప్పేసి భయపడిపోతున్నాడు. అలా అని కన్నింగ్ అని కూడా, మరీ కన్నింగ్ మైండ్ సెట్ కూడా కాదు, అసలు ఫ్లిప్ అవుతున్నాడు. అసలు ఆయనకు ఎలా ఉండాలో తెలియట్లేదు. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది నాకు. మర్చిపోతున్నాడా? లేకపోతే ఇక్కడ ఇప్పుడు అవును అన్నది ఒప్పుకుంటే ఇక్కడ నన్ను వీళ్ళు ఏమైనా గొడవ చేసేసి నన్ను తిట్టేస్తారా అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడా, భయపడుతున్నాడా ఏంటి అనేది అర్థం కావట్లేదు రాము మైండ్ సెట్ కొంచెం. సో అట్లా తనుజ విషయంలో అలాగే అయింది పాపం. తనుజ రాము అది, కానీ తనుజ
100% అంత గట్టిగా అరవడం కరెక్ట్ కాదు. నాన్న సార్ కూడా అదే చెప్పాడు. నువ్వు అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏముంది, అట్లా అంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏముంది, మెల్లగా చెప్తే సరిపోతుంది. రాము నువ్వు అలా అన్నావు కదా అంటే అతను చెప్పబోతున్నాడు. ఇక్కడ ఫ్లోరా గారు కాదు, అంటే ఫ్లోరా లేరని ఏదో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయని ఒకటి గట్టిగా అరిచేస్తుంది ఆ టాపిక్లో అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు మాస్క్ మ్యాన్ గురించి నువ్వు ఒకవేళ 3 days నుంచి ఆ హుడీ వేసుకొని తిరుగుతుంటే, ఇది నువ్వు 3 days నుంచి వేసుకుంటున్నారు, బాగా అనిపించట్లేదు డైలీ ఇదే వేసుకోవడము, సో కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్తే బాగుండేది. అక్కడ చెప్తే బాగుండేది. స్టేజ్ పైకి వచ్చి అంతమంది ముందు ఒక ఏదో చీఫ్గా అన్నట్టు అనిపించింది నాకు. అది కరెక్ట్ కాదు. ఇట్లా లేకపోతే భరించలేము అన్న ఇదిలో మాట్లాడింది చూడు, వరస్ట్ థింగ్ అబ్బా. మాస్క్ మ్యాన్ అట్లా అనడానికి అస్సలు కరెక్ట్ కాదు. సో నువ్వు లోపలే చెప్పు, నువ్వు ఒక ఎవరితోనైనా చెప్పించు, ఆయన 3 రోజుల నుంచి అదే వేసుకుంటున్నాడు బాగాలేదు అని చెప్పు, అది ఓకే. ఆయన క్యారెక్టర్ అంటవా, ఆయనతో బతకలేము, ఆయనతో చేయలేమని ఇలాంటి మాటలు చెప్పు, ఓకే. బట్ ఇవెందుకు కదా, ఇలాంటి మాటలు పర్సనల్ అటాక్ లాగా అనిపిస్తుంది. ఆమె పర్సనల్ అటాకే చేస్తుంది. అది నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఆయన చూస్తేనే భయం అవుతుంది, ఆయన చూస్తేనే మేము అడగలేము అంటే ఓకే. మాస్క్ మ్యాన్ దగ్గర ఒక వర్స్ట్ థింగ్ ఉందబ్బా. నా దగ్గర స్టాండ్ తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు? నువ్వెవరి తరపున స్టాండ్ తీసుకుంటున్నావు, నువ్వెవరి తరపున మాట్లాడుతున్నావు, నువ్వెవరి తరపున బాధ్యత తీసుకుంటున్నావు కదా. నువ్వు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. నువ్వు అక్కడ అతను అన్నదానికి ఫీల్ అయ్యావు, ఓకే. అతను అంటే ఏకవచనమే, అది తప్పే. కానీ లక్కోర్ పంచాయతీలు పెట్టను అనడం, లక్కోర్ అనే వర్డ్ది నువ్వు ఎంత రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎదుటోళ్ళు కూడా అంత రెస్పెక్ట్తో మాట్లాడు, ఓకే. సో సంజన తరపున నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకున్నావు, ఎక్కడ తీసుకోలేదు కదా. సో సంజన కూడా పర్సనల్ అటాక్ వెళ్తుంది, ఇది తప్పు, చాలా తప్పు. సంజన కూడా ఇంకొకటి డీమాన్ పవన్ గురించి కూడా మాట్లాడుతుంది. ఇంకా డీమాన్ పవన్ ఖచ్చితంగా బయటకు వచ్చాక హౌస్లోకి వచ్చాక వేసుకుంటుంది. డీమాన్ పవన్ వేసుకుంటుంది, అందరినీ వేసుకుంటుంది, అందరి మీద పగబట్టేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని మ్యానిపులేటర్ అన్నారు, ఒకరు ఇది అన్నారు అని పగబెట్టేసుకుంది. ఇప్పుడు భరణి గారు ఆ చైన్ సాక్రిఫైస్ చేయకపోతే భరణి మీద కూడా పెట్టేసుకునేది. కాకపోతే అక్కడ చైన్ సాక్రిఫైస్ చేసేసి ఇంకా ఆయన గుడ్ బుక్లోకి వెళ్ళిపోయాడు. కానీ పక్కా ఫేక్ అబ్బా, ఫేక్ అంటే ఫేక్ అనిపించింది నాకు అది. ఇంకా మాస్క్ మ్యాన్ విషయానికి నేను అదే అంటున్నాను, నువ్వు నలుగురితో బాగుండు, నువ్వు నలుగురితో మంచిగా మాట్లాడు. బిగ్ బాస్ హౌస్ తెలియందే బిగ్ బాస్కి వచ్చావా, బిగ్ బాస్లో ఎలా ఉంటారో తెలియందే వచ్చావా. సో అది నువ్వు నిరూపించుకో. అక్కడ ఆడియన్స్ ఎవరు హ్యాండ్ లేబట్లేదు, అర్థం చేసుకో నీ సిచ్యుయేషన్ ఏంటి అనేది. అది నాకు అనిపించింది మాస్క్ మ్యాన్ విషయంలో. ఇంకా తర్వాత శ్రీజ బజెట్ నొక్కే విషయంలో పనిష్మెంట్ అంట, అదేంటో ఏమో ఆయనకి అర్థం కావాలి. ఇంకా తర్వాత ప్రియా చాలా బాగా ఏడ్చిందట అబ్బా, పాపం అనిపించింది, మస్తు ఏడ్చిందంట అమ్మాయి. అసలు తీసుకోలేకపోయిందట ఫస్ట్ థింగ్ ఎలిమినేషన్, ఏడ్చేసిందట. నేను ఉంటా అనుకుందట పాపం. ఇక్కడ ఒకటి మీమ్ బాగా వైరల్ అయింది. సుమన్ శెట్టి అంటాడు, సుమన్ శెట్టికి ఫేస్ ప్యాక్ వేస్తే తెల్లగా అవుతాడు అనమాట. సో ఇంకా ఫ్యూ వీక్స్ వేస్తే మీరు ఫ్రెష్ మంచిగా అయిపోతారు అనగానే ఉండాలి కదా అని అంటాడు. ఉండాలి కదా అంటే ఓహో మీరు ఎలిమినేషన్ లేరు కదా అంటది. ఓ నేను ఎలిమినేషన్లో పాపం అన్నమాట రియల్ అయిపోయింది. నిజంగానే వెళ్ళిపోతుంది పాపం. యాక్చువల్గా శ్రీజ మారారు, చాలా వరకు మారారు. దివ్యానికి వచ్చాక ఇంకా మారారు. అది ఈలోగానే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు చాలామంది, అంటే ఏం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్లోరా అయినా సుమన్ శెట్టి అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కంటెంట్ ఇవ్వట్లేదు. ప్రియా ఏదో కంటెంట్ ఇస్తుంది కదా, ప్రియా ఉంటే పాపం బాగుండేది అనిపించింది. ఇంకా పవన్ కళ్యాణ్ కంటెంట్ కూడా ఏమీ ఉండదు. యాక్చువల్గా ప్రియానే ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ పెద్ద రివ్యూవర్స్ ఒక రివ్యూవర్ పెట్టుకున్నాడు, ఆయన పేదవాడు, చాలా బీద కుటుంబం అని చెప్పేసి. అది ఎందుకు, పర్సనల్ విషయాలు ఎందుకు, బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలని నా ఫీలింగ్. సో అట్లా చాలా ఏడ్చిందట. అసలు బజ్లో కూడా మా నాన్న కూర్చోలేకపోయిందట, అసలు తీసుకోలేకపోయింది ఆ అమ్మాయి ఎలిమినేషన్ అనేది అనిపించింది. సో ఇది ఇంకా నాకు సార్ మాస్క్ మ్యాన్ నీ లక్కోర్ పంచాయతీ నేను ఆ వ్యక్తిని అనలేదు అంటాడు. నేను లక్కోర్ హరీష్ అంటే ఊరుకుంటావా అంటాడు. చాలా బాగా మాట్లాడారు, అసలు చాలా బాగా సంజాయించాడు. మాస్క్ మ్యాన్ దెబ్బకు ఒప్పుకున్నాడు, సారీ చెప్పేసిండు అనిపించింది అంతే. అది నాకు సార్ గొప్పతనం అంటే, అట్లా ఒప్పించే ప్రయత్నం చేస్తాడు కదా, అది సూపర్. అయితే మనకు ఇక్కడ ఒకరోజు మందం క్యాప్టెన్గా మళ్ళీ తీసి డిమాండ్ అవుతాడంట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితంగా లైక్ చేయండి, ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.